హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తో రెచ్చిపోతున్నారు సార్. షర్మిల గారు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన, మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే షర్మిలకి ఒక ప్రాబ్లం ఏంటంటే జగన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే ఆమెకి మైలేజ్ రాదు. రెండోది, కాంగ్రెస్ ప్రధానంగా తన ఎనిమిగా ఎండ్లు 10,000 చేస్తానన్నాడు, అది చేయలేదు. తర్వాత అమ్మకు వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 అన్నారు. ఇప్పటి వరకు కనీసం ఒక బిడ్డకైనా 15,000 ఇచ్చారంటే లేదు. స్కూళ్ళు కూడా ఓపెన్ అయిపోయి నెల రోజులు అయిపోతుంది. సో అది ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు 1,500 నెలకన్నాడు, ఇవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. రైతులకు 20,000 వేస్తున్నారు. ఆల్రెడీ సీజన్ వచ్చి వర్షాలు కూడా మొదలైనాయి. పెట్టుబడికి ఈ పాటికి పడి ఉండాలి, అది ఇవ్వలేదు. ఇలాగా బోలెడు హామీలు చంద్రబాబు ఇచ్చి అవి చేయట్లేదు ఇప్పటివరకు. అట్లాగే ఉచిత బస్సు, రవాణా మంత్రి ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి అవుతుందని, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ అవుతుందంటే ఆయన మందలించాడు చంద్రబాబు. దాంతో ఆయన ట్వీట్ని విత్డ్రా చేసుకున్నాడు. సో అది కూడా ఇప్పటివరకు తేలలేదు. ఇలాగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ వర్గాలకు కూడా ఇప్పటివరకు ఏమీ నెరవేరుతున్నట్టు కనబడలేదు. ఒకే ఒక పెన్షన్ మాత్రం పడింది. తర్వాత డిఎస్సిని చేస్తామని చెప్తున్నారు. ఇంత తప్ప వేరే ఏ రకమైన హామీ నెరవేర్చాలో వాటి మీద ఈమెమీ మాట్లాడట్లా. వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతవరకు సిపిఎస్సిపిఎంలు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప షర్మిల గట్టిగా దీని మీద ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ రుణమాఫీ ఈయన చేశాడు కాబట్టి ఇక్కడ కూడా చేయండి అని ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడ్డం, మీరు కూడా చేయండి అనేది చెప్తుంది తప్ప చంద్రబాబు ఇవ్వని హామీ అది. చంద్రబాబు రుణమాఫీ ఇవ్వలే. నువ్వు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చకుండా ఉంటే నువ్వు ఇవ్వని హామీ నెరవేర్చమని అడగడం అనేది ఎలా ఉంటుందో ఎవరైనా ఆలోచించుకోవచ్చు. సో మళ్ళీ ఏం చెప్తుంది, అక్కడ కూడా జగన్ గతంలో ఏమేమి చేశాడు, ఏ ఇబ్బందులు పెట్టారు, రైతుల్ని ఎంత ఇబ్బందులు పెట్టాడు, రాష్ట్రం ఎంత దివాళా తీయించాడు, మళ్ళీ అదే పాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఆమె వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు చంద్రబాబుని పూలతో కొట్టి జగన్ని రాళ్లతో కొట్టాలి అనే అప్రోచ్ అయితే ఆమెలో ప్రతిసారి ఉంది. కాబట్టి నేను అనుకోవడం చంద్రబాబుని ఇబ్బంది పెట్టేసింది, చంద్రబాబు షాక్ ఇచ్చింది, ఇలాగంతా వస్తున్నాయి వార్తలు హెడ్డింగ్లు. అదేమీ లేదు. ఓవరాల్గా వార్త చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీల మీద నిలదీయడం కానీ, దాని మీద మేము ఉద్యమాలు చేస్తామని అల్టిమేట్ ఇవ్వడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ 45 రోజులు రిజల్ట్ వచ్చాయింది. ఈయనక తీసుకొని కూడా 30-40 రోజులు అయిపోతుంది. సో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికిప్పుడు నెరవేర్చకపోవడం అనేది ఏమి ఇది కాదు. కానీ ఇప్పుడు మేము నెరవేర్చడానికి ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు చెప్పట్లే. ఒకటేమో శ్వేతపత్రాలు వరుసగా రిలీజ్ చేస్తున్నాడు. దీనివల్ల ఉపయోగం ఏంటి? రాష్ట్రం బాగాలేదు, జగన్ వల్ల ఇలా అయిపోయింది. సేమ్ ఇక్కడ రేవంత్ రెడ్డి టాక్టిక్స్ని, అంటే గురువు శిష్యుడిని ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఈ హామీలన్నీ నేను నెరవేర్చలేకపోవడానికి కారణం బీఆర్ఎస్ఏ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూడండి ఏ రంగాల్లో ఏం చేసిందో అని చెప్పడానికి అవి చేశాడు. అదే పని చంద్రబాబు కూడా ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలని రిలీజ్ చేశారు. సో ఒక్కొక్క రంగాన్ని జగన్ ఎట్లా నాశనం చేశాడు అన్నాడు. దాంతో వాళ్ళు రివర్స్లో అన్నీ రాంగ్ స్టాటిస్టిక్స్ డేటా ఇస్తున్నారని వాళ్ళు చేస్తున్నారు. ఇవి జరుగుతాయి మామూలుగానే. ఎప్పుడైనా ప్రత్యర్థి ఫెయిల్యూర్స్ని చూపించేటప్పుడు కొంత బ్లోఅప్ చేసి చూపిస్తారు, తమ సక్సెస్ని చూపించేటప్పుడు కూడా బ్లోఅప్ చేసి ఈ గణాంకాలని రకరకాల పద్ధతుల్లో మ్యానిపులేట్ చేసి చూపిస్తూ ఉంటారు. సో దాన్ని పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. శ్వేతపత్రాల గురించి ప్రజలకి ఏమీ పెద్దగా ఫరక్ కూడా లేదు. కానీ తాచారం చేయడానికి, జగన్ మీద వేసేయడానికి, ఏ హత్యలు జరిగినా, ఏ అత్యాచారాలు జరిగినా హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, గతంలో వైసీపీ వాళ్ళు చేసిన దానికే ఇది కంటిన్యూయేషన్ అంటున్నారు. గతంలో వాళ్ళు చేశారు, అయిపోయింది. విమర్శించారు మీరు, వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు, మీ మాటలు నమ్మారు, మీరు వచ్చారు, ఇంకా వాళ్ళ మీద ఎన్ని రోజులని ఏడుస్తారు? మీరేం చేయబోతున్నారు చెప్పండి, మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పండి. ఇది అడగడం మొదలుపెట్టారు ప్రజలు కూడా. ఎందుకంటే ప్రజలకి తెలుస్తుంది కదా, దాదాపు 20 చోట్ల పిల్లల్ని, స్త్రీలని అత్యాచారాలు జరిగాయి, చంపేశారు, దాని మీద స్పందన లేదు. నిన్న హోంమంత్రి ఏమంటుంది, నేనేమన్నా లాఠీ పట్టుకుని తిరగాల, గన్ను పట్టుకుని తిరగాల అని అడుగుతుంది. దాంట్లో ఆమె నిస్సహాయతే తెలుస్తుంది. అంటే ఆమె కూడా ఏమి చేయలేకపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో
షర్మిల ఈ విషయాల మీద ఏమీ మాట్లాడుతున్నట్లేదు. ఒకటి జగన్ అన్నట్టుగా ఆమె కూడా హనీమూన్ పీరియడ్ ఇవ్వదలుచుకుందా, లేకపోతే జగన్నే టార్గెట్ చేసుకుంటూ గడిపేద్దాం అనుకుంటుందా? ఎందుకంటే ఆమె ప్రధానంగా మొత్తంగా ఇప్పటివరకు ఆమె జర్నీ చూస్తే ఆమె ఒక కాంగ్రెస్ నాయకురాల్లాగా బిహేవ్ చేయడం కంటే కూడా జగన్ మీద కోపంతో ఉన్న చెల్లెలు, అన్న మీద కోపంతో ఉన్న చెల్లెల్లాగే బిహేవ్ చేస్తుంది. అందుకని విత్ ఇన్ ద కాంగ్రెస్లో కూడా ఆమె మీద వ్యతిరేకత ఆల్రెడీ మొదలైంది. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం, ఓపెన్గా ప్రకటనలు ఇవ్వడం కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా షర్మిల వల్ల చంద్రబాబుకి ఇబ్బంది ఉంటుందని నేనైతే ఏమనుకోవట్లేదు. ఆమెకు అని చూస్తుంది దేశవ్యాప్తంగా. జగన్ని కాంగ్రెస్ ఎనిమిగా చూడదు. ఎందుకంటే అక్కడ జగన్ అనేవాడు అతి దారుణంగా ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయి అతను డిఫెన్స్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది జగన్కి. మళ్ళీ నువ్వు జగన్ అటాక్ చేయడం వల్ల ప్రజల్లోనూ విచిత్రంగా అనిపిస్తుంది. కేంద్ర కాంగ్రెస్ కూడా ఆమెను ఖచ్చితంగా మందలించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆమె ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పైగా ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా చంద్రబాబు ఉన్నాడు. మోడీ తర్వాత అతిపెద్ద పార్టీ ఎవరిది? తెలుగుదేశమే. కాబట్టి బీజేపీ తర్వాత ఎన్డీఏలో. అందువల్ల తెలుగుదేశం అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటాక్ చేయకపోతే షర్మిలకు ఇటు ప్రజల్లోనూ మద్దతు రాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇబ్బంది వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకని ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా వ్యక్తిగతంగా అనివార్యంగా చంద్రబాబు విధానాలను విమర్శించాల్సిన అవసరం ఉంది. అయితే ఆమెను మనం కానీ గమనిస్తే ప్రతిదీ చంద్రబాబును విమర్శించే ప్రతి సందర్భంలోనూ జగన్ ఫెయిల్యూర్స్ని చెప్పకుండా ఆమె ఎప్పుడు విమర్శించట్లేదు ఇప్పటి వరకు చూస్తే. రీసెంట్గా ఆమె చంద్రబాబుని విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టడం, మాట్లాడడం జరిగింది. అదేంటంటే రుణమాఫీ చేయమని. ఎందుకంటే 15 ఏళ్లకు ముందు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసింది. తర్వాత రేవంత్ రెడ్డి 15 ఏళ్ల తర్వాత చాలా సాహసోపేతంగా ఇక్కడ రుణమాఫీ 1 లక్ష వరకు రైతులకు అప్పుని మాఫీ చేశారు. దాదాపు 6,098 కోట్లు ఇప్పటికీ రైతు అకౌంట్లలో పడ్డాయి. ఇది చాలా రెవల్యూషనరీ చర్య. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ రుణమాఫీ అనేది చాలా గొప్ప విషయం. అందుకనే రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆయనకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు రకరకాలుగా చేస్తున్నారు. సో ఇదే పని ఇక్కడ కూడా చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రైతులకు తలసరి అప్పు విషయంలో రైతులకి ఎక్కువ అప్పు ఉంది. ఒక్కొక్క రైతుకి 2,50,000 కోట్ల అప్పు ఒక్కొక్క రైతు మీద ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది దేశంలోనే ఫస్ట్గా చెప్పుకోవచ్చు. ఇంత దేశంలోనే ఇది అత్యధికం. కాబట్టి ఇక్కడ రైతులకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. ఆమె చెప్పిన దాంట్లో ఏమీ తప్పు లేదు. ఖచ్చితంగా రైతులకి రుణమాఫీ అవసరమే, నిజమైన పేద రైతులకి అవసరం. గతంలో కూడా చంద్రబాబు రుణమాఫీ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, హామీ నెరవేర్చలేదనే విమర్శ ఆయన మీద ఉంది. ఇప్పుడు అందుకని ఆయన రుణమాఫీ జోలికి వెళ్ళలేదు, హామీ ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే ఆయన రైతులకి అంతకుముందు జగన్ 13,000 ఇస్తుంటే తాను 20,000 ఇస్తానని చెప్పాడు, అది కూడా ఇంకా ఇవ్వలేదు. సో ఈమె చంద్రబాబు ఇవ్వని చెప్పి ఇవ్వని హామీల మీద గట్టిగా నిలదీయట్లేదు.